వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యలక్ష్మి. ఈరోజు అయితే మనం వంకాయ ఇంకా బంగాళదుంప కూర అయితే చేయబోతున్నాం. దానికన్నా ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి, జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టమాటోస్ అయితే వేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఆనియన్స్ అయిపోయాకే టమాటో అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. దాని తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంపలు ఇంకా వంకాయ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇప్పుడు మనం దీన్ని 5 minutes అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత అయితే తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు మనం హైలో పెట్టుకొని కారం అయితే వేసుకోవాలి రుచికి తగ్గట్టు. ఇప్పుడు మనం ధనియా మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని కూరకు తగ్గట్టు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఇప్పుడు మనం 2 minutes ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎంజాయ్ యువర్ కర్రీ.